అధికారం కోసమే చంద్రబాబు బీజేపీ ప్రత్యేక హోదాను అడ్డుపెట్టుకుని 5 కోట్ల ప్రజల్ని మోసం చేశారా? విభజన చట్టంలో ఉన్న హక్కును ప్రజలకు చేసిన వాగ్దానాన్ని కేవలం స్వార్థం కోసమే తాకట్టు పెట్టారా? సంజీవిని కాదు లాభం లేదు అనుకున్నప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం వెనుక టీడీపీ బీజేపీల ఆంతర్యం ఏమిటి? సీమాంధ్రుల భవిష్యత్తుతో ఆటలాడుతూ ఉన్న రెండు ప్రభుత్వాలకు అసలు ప్రజలపై ప్రజాస్వామ్యంపై చిత్తశుద్ధి ఉందా అని విపక్షాలు నిలదీస్తూ ఉన్నాయి. హోదా విషయంలో చంద్రబాబు వెంకయ్యనాయుడు కూడబలుకుని ఏపీకి మోసం చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. హోదాను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చారనే విషయాన్ని మర్చిపోవద్దని ఆ పార్టీ నేతలకు ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రజలను మోసం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. వెంకయ్యనాయుడు గారు ఈ విషయంలో డైరెక్ట్ గా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని దొరికిపోయేలాగా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి నాకు అర్థం అవ్వలేదు, ఎందుకు అలా దొరికిపోయేలా మాట్లాడాలి? అసలు నిజంగా స్పెషల్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్కి అవసరం లేదా? అవసరం లేనప్పుడు ఆ వేళ రాజ్యసభలో ఎందుకు మాట్లాడారు? 2 నెలల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్లో బోల్డ్ చెప్తాం, ఎలక్షన్ మేనిఫెస్టోలో బోల్డ్ అని పెడతాం, అన్నీ అందరూ చెప్తాం, అలాగే మేమును అని అన్నారనుకోండి, ఓకే, దానికి కావాల్సిన ఫిగర్స్ ఏంటో చెప్పండి. ఈవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి రోజుకో మాట చెప్తున్నారు. హోదా అవసరం లేదనే చంద్రబాబు ధోరణి ద్రోహపూరితమైందని వైఎస్ఆర్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల్ని సర్వనాశనం చేస్తూ టీడీపీ బీజేపీ కలిసి హోదాకు సమాధి కడుతున్నారని ఆయన మండిపడ్డారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం లేదు అనే ధోరణిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒకవేళ అది అంటూ కరెక్ట్ అయితే మరి 2014 జనరల్ ఎలక్షన్స్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారండి? మీరు మీ అలయన్స్ పార్ట్నరు బీజేపీ కలిసి రాష్ట్రం అంతటా కూడా తిరిగి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేమైతే తేగలుగుతామో, మాకు తప్ప ఎవరికి అనుభవం లేదని అన్నిసార్లు పదే ప్రతి మీటింగ్లో ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? ఎన్ని రకాలుగా చూసినా కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు దాన్ని కట్టేదానికి అనుకూలంగా చేసుకొని వాళ్ళ చేతుల్లో ఆ పవర్ పెట్టుకునేదానికి, ఆ పోలవరం ప్రాజెక్టు కట్టినట్లయితే అన్ని కాంట్రాక్టులు మన చేతుల్లో ఉంటాయనే దానికోసము ఈరోజు ఎన్నో విషయాల్లో వీరు కాంప్రమైజ్ అయినారు. మరి ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే కట్టేదానికి తీసుకున్నారో బాధ్యత, దాని ద్వారా ఎందుకు తీసుకున్నారు బాధ్యత అనేది ఏ ఒక్కరిని అడిగినా కూడా అర్థమవుతుంది. మనం నోరు తెరిచి చెప్పాల్సిన అవసరమే లేదు. హోదా వల్ల ఏపీకి లాభమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అంగీకరించారు. అయితే ఏపీకి మాత్రం స్టేటస్ దక్కే అవకాశం లేదని మరోసారి తేల్చారు. హోదా అంశాన్ని చట్టంలో పేర్కొనలేదంటూ ఆ వాదనను కాంగ్రెస్ కు అంటగట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రత్యేక హోదా ఇస్తే ఒక 3,000-3,500 కోట్లు సంవత్సరానికి వచ్చేట్టుంటే అది కానీ దానికి మించిన విధంగా కానీ కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలా? కేంద్రం దగ్గర కూడా నిధులు చాలా టైట్గా ఉన్నాయి, అందరికీ కూడా తెలుసు. సో దానికని విదేశీ రుణం తీసుకొని ఆ విదేశీ రుణాన్ని రాష్ట్రానికి ఇచ్చి ఆ డబ్బుని తిరిగి కట్టేదానికి రాష్ట్రం కాకుండా కేంద్రమే కట్టాలని నిర్ణయం అది. సో ఆ దృష్ట్యా ఆ సమస్యకు అది పరిష్కారం వాళ్ళు అన్నారు. మేమన్నాం ఈ పరిష్కారం అధికారులు చెప్పింది, మేము చెప్పింది అటు కాదయ్యా, ఇది చాలదు, ఇంకా కొంత సహకరించాలి. అప్పుడు చర్చించుకున్న తర్వాత మేము 4 నిర్ణయాలకు వచ్చాం. రాష్ట్ర ప్రజలను దయచేసి ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఏ స్ఫూర్తితో కేంద్రం ఈ చర్యలు తీసుకుందో వాటిని గమనించవలసిగా నేను కోరుతున్నాను. ఆంధ్రుల హక్కు ఆకాంక్ష కోసం ఓవైపు జనం గగ్గోలు పెడుతుంటే టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు మాత్రం పుండు మీద కారం చల్లినట్లుగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తూ ఉండడం శోచనీయం.